సార్ విజయ్ బాబు గారు, దావోస్ టూర్ అయిపోయింది సార్. ఇప్పటికీ అత్యధికంగా చంద్రబాబు నాయుడు, మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది నేను చెప్పడం కంటే కూడా, 15 సందర్భాల్లో 15 సంవత్సరాలు 15 సార్లు వెళ్ళారు. ఆయన సీఎంగా ఉన్న 15 సార్లు వెళ్ళారు. కానీ ఏంటో కానీ గత దావోస్కి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉత్త చేతులతో వచ్చారు. దావోస్లో చంద్రబాబు గారి బ్రాండ్ కానీ బ్రాండ్ వాల్యూ కానీ పనిచేయట్లేదా? మనం ఇక్కడ ఇస్తున్న ఎలివేషన్లు ఏంటి, వస్తున్నటువంటి పెట్టుబడులు ఏంటి? ఒకటండి, ఏ రాష్ట్రానికైనా సరే పెట్టుబడులు పెట్టాలి అంటే అక్కడ ప్రధానంగా కావాల్సిన ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్థిక అంశాలను కనుక పక్కన పెట్టినట్టయితే రాజకీయంగా సామాజికంగా అక్కడ చక్కని వాతావరణం అనేటువంటిది ఉండాలి. అంటే శాంతి భద్రతలు చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక కూల్ అట్మాస్ఫియర్ అనేటువంటిది ఉండాలి. ఇది పాయింట్ నెంబర్ 1. అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా అనేది ఒకటి. రెండవ ప్రశ్నకు వచ్చేసరికి అక్కడ వాతావరణ పరిస్థితులు భౌగోళిక స్థితిగతులతో పాటుగా ప్రభుత్వం సుస్థిరం అంటే ఏంటి, వాళ్ళకి మెజారిటీ సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయనేటువంటిది కాదండి, ఆ రూలింగ్ అనమాట. ఆ పాలనా వ్యవహారాలు వాటి పట్ల ప్రజలందరూ కూడా సంతృప్తికరంగా ఉన్నారు. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ అండి. వ్యాపారస్తులు ఎవరైనా సరే వెళ్ళాలంటే బేసిక్ పాయింట్స్. దానికి సంబంధించి అక్కడ అనువైనటువంటి పరిస్థితులు ఉన్నాయా, అనిశ్చితి ఉందా, తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ప్రజల యొక్క ఆమోదం ఉందా, ఇవన్నీ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. సో అలాంటి పరిస్థితులు ఏమీ లేనటువంటి గతంలో మనం పదే అనేక అంశాల్లో చెప్పుకున్నాం. బీహార్ కంటే కూడా అతి దారుణమైనటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అవన్నీ కూడా చాలా స్పష్టంగా, అంటే వాళ్ళ చెంచాగిరి మీడియా అయితే వార్తలను దాచిపెట్టచ్చు, కానీ జాతీయ మీడియాలో ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంది. వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, వైలేషన్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, అబ్యూజ్ ఆఫ్ పవర్, ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంటున్నప్పుడు ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైన అంశం అండి. తర్వాత ఇంకోటి మనం చెప్పినట్టు ఏంటంటే, ఆయనకి తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకో అనేది చంద్రబాబు నాయుడు గారికి అక్షరాలా వర్తిస్తుంది. ఆయనకి విదేశాలు వెళ్ళడం అనేటువంటిది చాలా సరదా. అందుకని 15 సార్లు ఈ దావోస్ అనగానే ఆయన చాలా హుషారుగా ఉత్సాహంగా బయలుదేరుతారు దావోస్కి. 15 సార్లు ఆయన వెళ్ళినటువంటి సందర్భం. అందుకని ఈసారి కూడా ఏంటంటే కుమారుణ్ణి ఇంకా వందే మార్గాలని కూడా వెంట పెట్టుకుని వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడే ఒక ఇందా మనం చూసాం ఎన్డీటీవీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, అంటే బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఆయన వయసు రీత్యా కానీ లేదంటే ఆ తీవ్రమైనటువంటి ఒత్తిడులు అండి. అంటే రాజకీయ పరమైనటువంటి ఒత్తిడులు అంటే పాలనా వ్యవహారాల ఒత్తిళ్లు కాదు, ఆయనకి పొలిటికల్ గా ఆయనకి ఏదో ఒత్తిళ్లు ఉన్నాయి. ఆయన కంట్రోల్ చేయలేదు. వాళ్ళకేం సార్, కూటమి ఎన్ని సీట్లతో గెలిచింది? 164 సీట్లతో గెలిచినటువంటి కూటమికి ఒత్తిడే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘకాలం పాటు జర్నలిజంలో ఉండి ఆయన యొక్క వ్యవహార శైలిని నిశితంగా పరిశీలించిన అనుభవంతో చెప్తున్నా, ఆయన్ని ఇప్పుడు ఇవాళ ఆ దావోస్ లో సిబిఎన్ గారు అంతా అది ఇదని వేదికల ముందు పొగిడితే పొడుతూ ఉండొచ్చు, కానీ బట్ ఆయన చెప్పిన మాటలు ఈయన ఎంతవరకు వింటున్నాడు, ఎంతవరకు కంట్రోల్ ఉన్నాడు అని నాకే తెలియదు. ఎందుకంటే దిస్ ఈస్ నాట్ ది రూలింగ్ ఆఫ్ సిబిఎన్ అండి. మనకి వీ మే డిఫర్ పొలిటికల్లీ విత్ ఎనీ పాలిటీషియన్ ఆర్ విత్ ఎనీ చీఫ్ మినిస్టర్. కానీ కొన్ని మంచి చెప్పుకునేవాడు మంచి చెప్పుకుంటాం, మిగతాయి కూడా మనం నిర్మోహటంగా విమర్శిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా వ్యవహార శైలి ఇదైతే పూర్తిగా కాదు. కానీ ఆయన ఫ్రంట్ లో మాత్రం ప్యాంపర్ చేస్తా ఆ తెర వెనక అదృశ్య శక్తిగా నడిపిస్తున్నటువంటి తీరే ఈ రోజున. లేకపోతే ఏంటంటే ఇప్పుడు పేద ప్రజలు, దళితులు భార్యకు ఒంట్లో బాగోలేదని అంటే వెళితే వాళ్ళని చంపేయటం ఏంటండి? ఇంత అమానుషమైనటువంటి కాండ జరుగుతుంటే ఏ పారిశ్రామికవేత్త వచ్చి అక్కడ బిజినెస్ చేస్తాడు చెప్పండి? ఎందుకు రావాలి వాళ్ళు? వాళ్ళకి అసలు అక్కడ భద్రత ఏది? ఇంటికి ఏదో వ్యాపారం చేసుకొని చిన్న వ్యాపారం ఇంటికి వెళ్తామంటే అమాంతంగా వచ్చి పోలీసులు ఎత్తుకుపోయేటువంటి ఒక అనిశ్చితమైనటువంటి అభద్రతలో ఉన్నటువంటి పరిస్థితుల్లో అలాంటి రాష్ట్రానికి వచ్చి ఎవరు పెట్టుబడులు పెడతారు, ఎందుకు పెట్టుబడులు పెడతారు? ఇది ఇక చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండ్ వాల్యూ ఉంది, దాంతో వచ్చేస్తాయి పెట్టుబడులు అన్నట్టుగా లోకేష్ గారు మాట్లాడింది విన్నారు కదా. అదే బ్రాండ్ కాదు, బ్యాండ్ అయితే ఉంది వాళ్ళకి. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా మీకు చివరిలో, ఈ ప్రోగ్రామ్ చివరిలో మీకు అద్భుతమైనటువంటి ట్విస్ట్ కూడా చెప్తాను, అన్ని స్టార్టింగ్ లో కాదు. వాళ్ళ ఒక బ్యాండ్ అంతా బ్యాండ్ మేళంగా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశారు, నిజానికి
ఈ ఇన్వెస్ట్మెంట్ మీటింగ్స్ కి వాటికి వీటికి వెళ్ళొచ్చు. అవును. అదే రకంగా తెలుగు పీపుల్ డయాస్పోరా అని చెప్పని మన తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళ మీటింగ్ పెట్టుకోవాలి. మరి అది డయాస్పోరానా టీడీపీ దండోరానా అనేది కూడా సందేహం. ఎందుకంటే ఆయన రిసీవ్ చేసుకున్న దగ్గర నుంచి మీటింగ్ లో కానీ మెడలో పసుపు పచ్చ కండువాలు, పసుపు జెండాలు ఇవన్నీ పెట్టి పబ్లిక్ మనీతో వీళ్ళు వెళ్ళింది. అవును. దేవే ఆర్గనైజ్ పొలిటికల్ కరెక్ట్. మీటింగ్స్ ఎనీ టైం. కానీ వాళ్ళు వెళ్ళింది పబ్లిక్ మనీతో వెళ్ళి విదేశాలకు వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ ప్రోటోకాల్ అనేది ఉంటుందండి. ఆ డీసెంట్ డిగ్నిఫైడ్ ప్రోటోకాల్ లో విదేశాలకు వెళ్ళినప్పుడు మాట్లాడేటప్పుడు మన ప్రత్యర్థుల గురించి అయినా సరే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వాళ్ళ గురించి గౌరవప్రదంగా సంబోధించడం, సాధ్యమంత వరకు వాళ్ళ గురించి అతి తక్కువగా మాట్లాడటం అనేటువంటిది అది హోందాతనం. Yes. దట్ ఈస్ ది డీసెన్సీ అండ్ డిగ్నిటీ ఆఫ్ ద ప్రోటోకాల్ ఇన్ అదర్ కంట్రీస్. కానీ ఒక చవకబారు రాజకీయ నాయకుడు ఏ విధంగా అయితే వేదికల మీద ఇక్కడ మాట్లాడుతుంటాడో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి హెక్కలు చేయటం, అవును. పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఇవన్నీ జరిగితే ఆయన ఏదో ఆ రోజున ఉన్నటువంటి ఐటీ మినిస్టర్ గురించి కూడా చాలా ఎద్దేవా చేస్తా మాట్లాడారు. మరి సాక్షాత్తు మీ నాన్నగారు ఇందాక మనం పదే పదే చూసాం ఎన్డీటీవీ జర్నలిస్ట్ తో మాట్లాడినటువంటి మాట ఏంటండి? అవును. దేశానికి ఇస్తున్నాడు ఆయన ఉద్యోగాలు, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాడా? ఎక్కడ ఆ ఎక్కడ దేశానికి కాదు సార్, తీసుకొచ్చిస్తాడు ప్రపంచానికి కూడా ఉద్యోగం? మిగిలిపోతాయి. ప్రపంచ జనాభా 800 మిగిలిపోయి కోట్లు ఉండొచ్చు. మిగిలిపోతాయి. అంటే పుట్టిన బిడ్డ, పుట్టబోయే బిడ్డ, ఇంకొక 20 తరాలు, ఈ భూమి మీద ఉండేటువంటి జీవులు అన్నిటికీ లెక్కేసుకున్నా కూడా ఒక్కొక్క జీవికి, అంటే ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి కూడా దాదాపు 20-30 ఉద్యోగాలు లేదా 1000 ఉద్యోగాలు, 100 ఉద్యోగాలు ఉంటాయి మినిమం. ఇప్పుడు ఒక ఫ్లోలో టంగ్ స్లిప్ అనేది ఎవరికైనా జరుగుతూ ఓపెన్ చేస్తారు. కానీ చక్కగా తీరిగ్గా కూర్చొని మళ్ళీ రిపీటెడ్ గా ఆ జర్నలిస్ట్ అడిగినా కూడా అవును. మళ్ళీ అదే రకంగా 23 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ప్లస్ 23 లక్షల ఉద్యోగాలు అని కోట్లు. చెప్పారంటే ఆ. ఏం మాట్లాడుతున్నారు అసలు వాళ్ళు? Yes. కరెక్ట్ గా స్పృహతోనే మాట్లాడుతున్నారా లేదా అనేది Yes. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకైతే ఆయన Yes. వ్యవహార శైలి మీద ఒక డౌట్ వస్తుంది. ఆయన ఎందుకు అంతగా డీప్ గా డిస్టర్బ్ అవుతున్నాడో, ఆయన డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? తర్వాత ఏంటంటే రాజ్యాంగేతర శక్తిగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పరిపాలిస్తుంది ఎవరు? ఎందుకంటే నేనిస్తా ఆ, నువ్వు కన్సర్న్ మినిస్ట్రీ కాదు ఆ భూములు దానం చేయడానికి. కరెక్ట్. నువ్వు ముఖ్యమంత్రివి కూడా కాదు. ఏ ప్రాసెస్ లో ఇస్తారు మరి? వైసీపీ వారు కూడా ఎందుకు మరి ఈ విషయం మీద కోర్టుకి క్లారిఫికేషన్, Yes, కోర్టులో దీని మీద కేసు వేయచ్చండి, ఖచ్చితంగా అడ్మిట్ అవుతుంది. అవును. ఎందుకంటే నేను ఇస్తా అంటే హూ ఆర్ యూ టు గివ్ ద పబ్లిక్ ప్రాపర్టీ? నువ్వేమైనా కన్సర్న్ మినిస్టర్వా, లేదు అని అంటే ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా? సీఎం వా? పోనీ అనౌన్స్ చేయడానికి కన్సర్న్ మినిస్టర్, సీఎం అయినా సరే ఏం సార్ మీరే చెప్పాలి. ఒకవేళ కన్సర్న్ మినిస్టర్ అయినా, ఒకవేళ సీఎం అయినా, వీళ్ళు ప్రజల ఆస్తులకు కస్టోడియన్లే కానీ నా ఇష్టం, నేను అమ్మేస్తా, నేను నియంతలా ప్రవర్తిస్తా. కస్టోడియన్స్ అనేటువంటి మాట తాజాగా ఇటీవలే ఆంధ్రప్రదేశ్ గౌరవ హైకోర్టు కూడా ఆ మాట చెప్పిందండి. చెప్పిన తర్వాత కూడా మాట్లాడటం అంటే Yes. ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ తప్పిది మరొకటి కాదు. Right. తర్వాత ఇక ఈ దావోస్ లో ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు ఉందండి. మొత్తం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి చోటకి ఎందుకంటే ఆయన 15 సార్లు వెళ్ళాడు. ఆయనకు ఆ టెక్నిక్స్ అన్ని తెలుసు. అక్కడ ఇంత పెట్టుబడులు వచ్చాయి, అంత పెట్టుబడులు వచ్చాయని కదా చెప్తుంది. అవును. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే పెట్టుబడులు వచ్చాయి అని చెప్పాలన్నప్పుడు ఎన్ని ఎంఓయూలు సైన్ అయ్యాయి అనేటువంటిది ప్రధానమైన ప్రశ్న అండి. మహారాష్ట్ర లాంటి ప్రభుత్వాలు, కేరళ, లేదంటే హైదరాబాద్, తెలంగాణ, వీళ్ళు ఎన్ని ఎంఓయూలు ఎవరితో చేశారని చెప్తున్నారు. కానీ మీరు చూడండి, వాళ్ళని మళ్ళీ అడగండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇన్ని లక్షల పెట్టుబడులు వచ్చాయని చెప్తున్నారు కానీ ఎంత మందితో ఎంఓయూలు అయ్యాయి అని కూడా చెప్పాలి. అయితే ఇంకోటి, ఎంఓయూలు అయినంత మాత్రంలో అదేదో మనం సాధించామంటే కాదండి. మళ్ళీ దానికి సంబంధించి ఎగ్జిక్యూషన్ రివ్యూ అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఎంఓయూలు అనేటువంటిది చేసుకున్నంత మాత్రంలో అదే కమిటెడ్ కాదు. వాళ్ళు వివిధ రకాలైనటువంటి కారణాలతో ఎప్పుడు ఏ సందర్భంలో అయినా కూడా వెనుదిరిగిపోవచ్చు. కాబట్టి ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యాయి అనేదే పాయింట్. మీకు మొన్న ఎంత పైగా వెళ్ళారు ముఖ్యమంత్రులు ఎంతమంది అండి? 5-6 వెళ్ళారు. ఈ 5-6లో మనది 25% చాలా పెద్ద స్టేక్ అని చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు. ఇంత దారుణమైనటువంటి అంకెల గారడి మహారాష్ట్రకి దావోస్ లో, ఇది కూడా ఎంఓయూలేనే, అన్ని ఇది కాదు, 30 లక్షల కోట్ల ఎంఓయూ అనేటువంటిది రిపోర్ట్ అండి.
దావోస్ లో 1.18 లక్షల కోట్లు కేరళకు సంబంధించి, తెలంగాణ 29,000 కోట్లు అని చెప్పని, అస్సాంలో దావోస్ లో 1,00,000 కోట్లు అని చెప్పని, జార్ఖండ్ లో 11,100 కోట్లు అని చెప్పని, ఏపీకి 2.5 లక్షల కోట్లు అనేటువంటిది. అయితే ఇక్కడే మళ్ళీ ఈ ఎంఓయూల సంఖ్య ప్లస్ కంపెనీ ప్లస్ టైం లైన్ ప్లస్ గ్రౌండింగ్ స్టేటస్ అని ఇన్ని రకాల మెట్లు ఉంటాయి. అవును. వీటన్నిటికి సంబంధించి క్లారిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ లో చెప్పిన వాటిల్లో ఉందా అని అంటే ఏమీ లేదు. ఊరికే రైట్. నోటి మాట మాకు ఇన్ని లక్షల కోట్లు వచ్చాయని చెప్పని రైట్. చెప్తున్నారు. ఇది కూడా గమనించాల్సినటువంటి అంశం. కాబట్టి ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి, ఇన్ని sir. లక్షల కోట్లు వచ్చాయని కాదు, Hmm. ఇన్ని కంపెనీలతో ఎంఓఈ జరిగింది, ఆ కంపెనీల Right. లిస్ట్ ఏది, రైట్. ఇది ఇది గమనించాలి. కావాలి.